ఐదవ తరగతి భాషాంశాలు క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన అక్షరాలను గమనించండి. పాలు సేమియాతో పాయసం చేస్తారు. మీకోసం నేను బొమ్మలు తెచ్చాను. తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. సుస్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది. హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు. పై వాక్యాల్లో గీత గీసిన వాటిని ఏమంటారు? మీకు తెలుసు కదా, విభక్తి ప్రత్యయాలు అంటారు. ఇవి 8 రకాలుగా ఉంటాయి. అవేంటవి? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, అట్లాగే పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి అని 8 విధములుగా ఉంటుంది. ఈ విభక్తి ప్రత్యయాలు లేకపోతే పదాల మధ్య సంబంధం ఉండదు.